నమస్తే అందరికీ. ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క ముస్లిం సోదరులు కూడా మమ్మల్ని జనరలైజ్ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి అంటున్నారు. సో, దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ చాలామంది అక్కడ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు. మాకు అక్కడ హెల్ప్ చేసింది అండ్ మమ్మల్ని కాపాడింది, మమ్మల్ని అక్కడ ఆశ్రయం ఇచ్చింది కూడా ముస్లిమ్సే. అందరిని జనరలైజ్ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి స్వయంగా విక్టిమ్సే మాట్లాడుతున్నారు. అవి కూడా సోషల్ మీడియాలో అండ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అయినా కూడా కొంతమంది దీన్ని ఆపట్లేదు. ఎప్పటికప్పుడు దీన్ని విషప్రయోగం చేయడానికే ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి నడుస్తుంది ఇప్పుడు చర్చ. అయితే దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాష్ట్ర మైనారిటీ హక్కుల సమితి పరిరక్షకులు అండ్ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు ఫారూఖీ షిబ్లీ. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, మీరు చెప్పండి, ప్రస్తుతం ఇప్పుడు మనకు జరుగుతున్న ఇప్పుడు పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగిన ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి అందరూ చింతిస్తున్నారు. యావత్ ప్రపంచం మొత్తం చింతిస్తుంది. అయినా కూడా ఒక పక్క ముస్లింసే చేశారు అని చెప్పేసి నడుస్తుంది. దీని గురించి మీరేం చెప్తారు సార్? టీవీ ప్రేక్షకులకు మీకు అందరికి కూడా నమస్కారం తల్లి. నాన్న, ఎవరైనా కానీ మీకు ఇక్కడ 2 అంశాలు నేను మీ ముందు ఉంచేస్తాను. నంబర్ 1 ఏంటంటే, ఏదైతే ఈ విష ప్రచారం చేస్తున్నారో వీరు మన దేశంలో ఉన్నటువంటి వారు ఏదైతే విష ప్రచారం చేస్తున్నారో, నాకు తెలిసి వీళ్ళు ఎక్కడో చోట పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఏదైతే పాకిస్తానీ దరిద్రులు, పాకిస్తానీ శైతానులు, పాకిస్తానీ దరిద్రపు ముండా కొడుకులు ఏదైతే కుట్ర పన్నారో ఆ కుట్రకి వీళ్ళు ఎంతో కొంత వీళ్ళు సహకరిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అదేంటండి ఇంత డైరెక్ట్ గా తీసుకెళ్ళి లింక్ పెట్టేస్తారేంటండి అంటే, ఎస్, ఎందుకంటే భారతదేశం యొక్క సమైక్యత, సమగ్రత, మా యొక్క ఇంటిగ్రిటీ మొత్తం ప్రపంచం అంతా ఒకెత్తు, మన భారతదేశం ఒకటే ఒకవైపు ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ప్లూరిజం లాంటిది, భిన్నత్వంలో ఏకత్వానికి మారు పేరు మన భారతదేశం. మరి అలాంటప్పుడు వీళ్ళు ఎందుకని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారంటే కనుక, పాకిస్తానీలు ఇక్కడ ఏదైతే హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఉందో ఈ ఐక్యతను విడగొట్టాలని చెప్పేసి నంబర్ 1. దాని తర్వాత ఏదైతే ఎవరైతే కాశ్మీరీలు ఉన్నారో వాళ్ళు ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. ఎందుకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందంటే, ఏదైతే పర్యాటక రంగం ఉందో ఆ పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెంది వాళ్ళు చాలా సంతోషంగా, చాలా ఉల్లాసంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరైతే ఈ ముష్కరులు, ఈ దరిద్రులు ఏదైతే ఈ పని చేశారో, వీళ్ళు చంపింది 26 మంది హిందువులకి కాదండి, యావత్తు కాశ్మీరీలను వీళ్ళు చంపేశారు. ఎందుకంటే ఈ రోజున ఎవరైనా పర్యాటక రంగం ఇప్పట్లో మళ్ళా మీకు అది గెట్ బ్యాక్ అవుతుందా? అయ్యే అవకాశం కూడా తక్కువ అనిపిస్తుంది. అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు వెళ్తారా మీ ఫ్యామిలీతో పాటు? నేను వెళ్తాను నా ఫ్యామిలీతో పాటు? బిగ్ క్వశ్చన్ మార్క్. ఎవరికైనా కానీ ప్రాణం ముఖ్యం కదా. మరి అలాంటప్పుడు వీళ్ళు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ హిందూ ముస్లింల మధ్య గలాటా పెట్టడం. వాడు పర్టికులర్ గా హిందువా ముస్లిమా అని చెప్పేసి అడిగి తుమారే మోదీకు బోలో జాకే అని చెప్పేసి, ఇంకా మీరు ఉన్నారు కాబట్టి నేను ఇంకా వేరే అంశాలు నేను మాట్లాడలేకపోతున్నాను. ఇటువంటి పనులు వాడు చేశాడంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ ఈజ్ నాట్ ఏ ముస్లిం. ఎందుకంటే ఏదైతే బేసిక్ రూల్స్ ఉన్నాయో ఇస్లాం ధర్మానికి చెంది, ఇస్లాం ధర్మం చాలా స్పష్టంగా చెప్తుంది, ఇస్లాంలో జబర్దస్తి లేదు, లా ఇక్రాఫ్ ఫిద్దీన్ అంటుంది. అంటే జబర్దస్తి ఏ మాత్రం కూడా లేదు. వాడక్కడ నువ్వు జబర్దస్తి చేసావు. దాని తర్వాత ఏదైతే దివ్య గ్రంథం ఖురాన్ అవతరించిందో, ఈ ఖురాన్ పంపించడానికి గల కారణం ఏంటంటే, ఇది యావత్తు మానవాళి కోసం మార్గదర్శకత్వమైనటువంటి గ్రంథం అని చెప్పేసి ఆ దేవుడు పంపించడం జరిగింది. అంటే మానవాడు అని చెప్పాడు కానీ ఎక్కడా కూడాను ముస్లింల సొత్తు ఖురాన్ ఏ మాత్రం కూడా కాదు. అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు తీసుకునే ముందు మేము కారుణ్యమూర్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటాం. అంటే ఆయన ఈ ప్రపంచానికే ఒక శాంతి దూతలాగా ఆయన్ని పంపించాడు ఆ దేవుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మళ్ళీ అలాంటప్పుడు నువ్వు ఆయన హ్యుమానిటీ కోసం ఆయన్ని పంపిస్తే నువ్వు ఏదో నీ సొత్తులాగా నువ్వు భావిస్తున్నావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏదైతే ఖురాన్ గ్రంథం ఉందో అందులో 5వ అధ్యాయం 32వ వాక్యం, సూర అల్-మాయిదా అంటారు, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఒక అమాయకుడైనటువంటి ప్రాణాన్ని, ఒక అమాయక ప్రాణాన్ని హరించడం సర్వ మానవాళి యొక్క ప్రాణాలను హరించడమే అని చెప్పేసి. అదే విధంగా ఒకరి ప్రాణాన్ని కాపాడటం, ఒక అమాయక వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడటం సర్వ మానవుని యొక్క ప్రాణాలను కాపాడటమే అని చెప్పేసి చాలా సుస్పష్టంగా ఖురాన్ లో మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఆ యధవులు ముస్లింలా?
నాకు తెలిసినంత వరకు మొత్తం మొత్తం సమాజం చెప్తుంది, యావత్తు సమాజం దే ఆర్ నాట్ ముస్లిమ్స్. అరే ఇప్పుడు ఇంత క్లియర్ కట్ గా మా వైపు సరే కాసేపట్లో ఫస్ట్ ఒక 24 hours కోపం ఉంటుంది. నేను కూడాను చాలా కోపాన్ని భరించాను నా తోటి ప్యానలిస్ట్ ని. ఎందుకంటే ఈ సమయం మనం వాదించేది కాదు, మనం వాదించి వాళ్ళకి ఊతమివ్వకూడదు అని చెప్పేసి నేను కూడా చాలా భరించాను. కానీ స్టిల్ అరే బీజేపీ యువ నాయకుడు ఛత్తీస్గఢ్ లో బీజేపీ యువ నాయకుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నాకు ఏదైతే ఈ కాశ్మీరీ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ లేకపోతే ఈ రోజు నేను ప్రాణంతో ఉండేవాడిని కాదు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాడు. 11 మంది ప్రాణాలను కాపాడాడు అతను ఒక వీడియో కూడా వాళ్ళ మిసెస్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అతని పేరు ఏదో ఉంది, ఆ పేరు పెట్టి ఆ చిన్న పిల్లోడు 2-3 సంవత్సరాలు ఉంటాయి, ఆ పేరు పెట్టి పిలుస్తుంటే నైనే బేటా చాచా బోల్కే బులో అంటే బాబాయ్ అని చెప్పి పిలో అని చెప్పేసి అతను చెప్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పోస్ట్ పెడతారు, మా జీవితం మొత్తం కూడా మేము మీకు రుణపడి ఉంటామని చెప్పేసి. అంటే ఎవరైతే ఈ పని చేస్తున్నారో, ఇప్పుడు ఇది ముస్లింలను ప్రత్యేకంగా సపరేట్ గా చేసి చూసే పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నాకు తెలిసి పాకిస్తాన్ ఉగ్రవాదులకు అమ్ముడు పోయారని చెప్పేసి నేను భావిస్తాను. అంటే సార్ ఇప్పుడు ఈ భారతదేశాన్ని ముక్కలు చేద్దాం అనుకుంటున్నారా? ఈ టైం ఎలాంటిదంటే, irrespective of caste, creed and religion, irrespective of the political party, irrespective of everything, we are Indians. yes That's it. There ends the matter. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక వాదన జరుగుతుంది, అంటే ముస్లిమ్స్ అందరూ ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదంలో ఉన్న వాళ్ళంతా ముస్లిమ్స్ అని అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? మొన్న సిఏఏ ఎన్ఆర్సీ గొడవలు జరిగినప్పుడు మీరు ఒక్కసారి తీసి చూడండి. నువ్వు ముస్లింవా కాదా అని చెప్పేసి చూసి మరీ చంపారు. గుజరాత్ గోత్ర అల్లర్లు జరిగినాయి, అక్కడ ఎవరిని చంపారు, ఎందుకని చెప్పారు? సరే ఇదంతా వదిలేండి, సాయిబులతో వదిలేండి. మణిపూర్ లో ఏం జరిగింది? మణిపూర్ లో ఎందుకని చెప్పేసి క్రైస్తవుల ఊచకోత కోసారు, అక్కడ మతం చూసి కోయలేదా? సరే ఇదంతా వదిలేయండి. ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీని ఈ రోజున మీరు టెర్రరిస్ట్ గా లేకపోతే ఆయన్ని ఒక సంఘ విద్రోహ శక్తిగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వేరే మహాత్మా గాంధీని చంపేసినటువంటి గాడ్సేని మీరు ఈ రోజున అతన్ని ఒక దేశభక్తుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? సరే ఇదంతా వదిలేండి. రాజీవ్ గాంధీని అసాసినేట్ చేసింది ఎవరు? ముస్లింలా? ఎన్నని చూపించాం. నేను కాదు అని చెప్పను. ఎవరైతే ఈ దుర్మార్గం చేశారో ముస్లిం లాగా అతను అసలు శిక్షకి అర్హుడు. అతను అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ప్రతి ఓడు కూడా ముస్లిమే అంటే కనుక ఇది ఏమాత్రం సమంజసం కాదు. నాకు ఒక మాట చెప్పండి, భారతదేశంలో రేపిస్టులు, మర్డరిస్టులు లేకపోతే టెర్రరిస్టులు మొత్తం కేవలం ముస్లింసేనా? దొంగతనం చేసేవాడు హిందూ లేడా? దొంగతనాలు చేసేవాడు హిందూ లేడా? దయచేసి మనం మనుషులం, మనం మానవతావాదులం. మతానికి మించినటువంటి ఇది ఈ ప్రస్తుత పరిస్థితిలో ఇంకేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వీటన్నిటిని కూడా మేము ఇంట్లో పెట్టి వీఆర్ ఇండియన్స్ అని చెప్పేసి మమ్మల్ని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా దీన్ని కనుక ఇంకా ప్రోత్సహించి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కానీ ఈ వాదనని కనుక మీరు బలపరిస్తే, ఏదైతే ఈ దేశం యొక్క పునాదులు ఉన్నాయో, ఈ దేశం యొక్క పునాదులు పూర్తిగా ద్వేషై ఉన్నాయి. దేనిపై అమ్మా? ఈ దేశం యొక్క పునాదులు భిన్నత్వంలో ఏకత్వంపై డిపెండ్ అయి ఉన్నాయి. మరి అలాంటప్పుడు అటువంటి పునాదుల్ని కుకిటి వేళ్లతో కదిలి చేయాలని చెప్పేసి ఆ దరిద్రులు వాళ్ళు చేసినటువంటి పన్నాగంలో మనం దాంట్లో అసలు బాసులు అవుతామా? మనం దాంట్లో పార్ట్ అవుతామా? అవ్వాలా? మినిమం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి కదా. సరే ఫస్ట్ స్టార్ట్ 24 hours 48 hours ఓకే, బట్ స్టిల్ ఇన్ని విషయాలు బయటకు వస్తున్నా కూడా గానీ ఇంకా ఇవాటి మన విశాఖపట్నం చేరుకున్నటువంటి ఆవిడ, మీరు నిజం చెప్తాను తల్లి, రాత్రి 4:30కి నేను ఆ వీడియో చూశాను. 4:30 నుంచి నాకు నిద్ర పడితే ఒట్టు. నేను యాక్టింగ్ చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, లేకపోతే ఏ రాజకీయ పార్టీలో నేను లేను. నేను ఒక సామాజిక కార్యకర్తని, నేను ఒక సోషల్ పొలిటికల్ యాక్టివిస్ట్ ని. ఆ అమ్మాయి శ్రీకాకుళం ఆ విశాఖపట్నం వాళ్ళ అతని పేరు ప్రభాకర్ గారు అనుకుంటాను, అతన్ని హతమార్చేసినటువంటి పరిస్థితి. ఆ లేడీ వాళ్ళ మిసెస్ గారి యొక్క ఇంటర్వ్యూ చూసిన తర్వాత కళ్ళెమట నీళ్ళు ఆగలేదు. ఏంటి వాళ్ళు చేసినటువంటి తప్పు? వాళ్ళు ఇంత బాధను అనుభవించి లాస్ట్ లో వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, దయచేసి జనరలైజ్ చేయమాకండి, మమ్మల్ని కాపాడింది కూడాను ముస్లింసే, మేము ఈ రోజున తిరిగి ఇంతవరకు రాగలిగామంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ అని చెప్పేసి. నేను ముస్లిం సమాజం గొప్పతనం గురించి మాట్లాడలేదు. మీది తినాలి మాది తినాలి అసలు నా దగ్గర ఉండదు. అరే మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది. ఒక మనిషికి వాడు మనిషి అని చెప్పేసి ఈ రోజున చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కుక్కకి నువ్వు కుక్కవి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు, పందికి నువ్వు పందివి అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. అరే నువ్వు మనిషివిరా, నువ్వు కడుపుతో అన్నం తింటున్నావు,
అరే మినిమం కామన్ సెన్స్ పెట్టి మాట్లాడు. ఎవరైతే ఎదవలు ఉన్నారో ఆ ఎదవల గురించి మాట్లాడు. పాకిస్తాన్ కుక్కల గురించి మాట్లాడు. పాకిస్తాన్ లో ఇటువంటి టెర్రరిజం గురించి మాట్లాడు. ఎస్, మీతో పాటు మేము నుంచుంటాం. ఈ రోజున మీరు ఇదంతా మాట్లాడుతున్నారు కదా. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం అందరం కలిసి హస్తగతం చేసుకుందాం. ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఏదైతే అఖండ భారతదేశం ఉందో, ఏదైతే ఈ దేశాన్ని విభజించేసిన తర్వాత మా దగ్గర ఆప్షన్ ఉంది. మా దగ్గర ఆప్షన్ ఉంది. ఈ దేశంలో అందరికన్నా పెద్ద దేశభక్తులు ఎవరంటే ముస్లింలు అని చెప్తాను నేను. అది నేను దానికి చెప్పడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే నా దగ్గర ఆప్షన్ ఉంది. ఐ కెన్ గో టు దట్ కంట్రీ, బట్ ఐ హావ్ నాట్ చూజన్ దట్ కంట్రీ. ఐ హావ్ చూజన్ ఇండియా యాజ్ మై కంట్రీ. వై? ఆ ఆప్షన్ నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇండియాని చూస్ చేసుకున్నా. ఈ రోజున మా దేశభక్తిపై, మా దీనిపై మీరు పదే శంకిస్తూ ఉంటే దేశం ఎక్కడికి వెళ్ళిపోయిద్దమ్మా? ఎంత తప్పది? ఎందుకని చెప్పేసి వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళ యొక్క సొంత ఎజెండా, వీళ్ళ యొక్క ఎజెండాని వీళ్ళు అమలు చేయడానికి అరే ఇదంతా వద్దు తల్లి. నిన్నగాక మొన్న నాకు తెలిసి ఐ థింక్ హార్డ్లీ 6 months నుంచి 8 months అవుతుంది. మీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక యువకుడు గడ్డం పెట్టుకుని అతను వెళ్తుంటే ఒక సోల్జర్, లిటరల్లీ ఒక సోల్జరు నువ్వు ముస్లింబా అని చెప్పేసి అతను సర్వీస్ రివాల్వర్ తీసుకుని కాల్ చేశాడు. ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయింది అది. మొన్నే కదా, ఒక 6 to 8 months అవుతుంది. రిలీజియన్ హ్యాస్ అ నో టెర్రరిజం. రిలీజియన్ కి టెర్రరిజం తో ఎటువంటి సంబంధం లేదు. ఏ రిలీజియన్ అయినా గానీ శాంతిని బోధిస్తుంది. ఏ రిలీజియన్ అయినా గానీ మానవత్వాన్ని మీకు పెంపొందిస్తుంది. అంటే మనం ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని బాంబు దాడులు జరిగినాయి? ఇప్పుడు మనం 2008లో చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అంటే దిల్సుఖ్ నగర్ లో జరిగినది కావచ్చు, గోకుల్ చాట్ లో జరగవచ్చు. అంటే మన చుట్టుపక్కల జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, టెర్రరిస్ట్ అటాక్లే అని చెప్పేసి మనకు తెలుసు. కానీ అక్కడ హిందువా ముస్లిమా అని చెప్పేసి ఎప్పుడు మనకు అలాంటివి రాలేదు. కానీ ఇప్పుడు ముస్లిం అంటే హిందువా అని చెప్పేసి తెలుసుకొని మరి ఎందుకు ఇలా అటాక్ చేశారు అని అంటారు? ఇది అటాక్ చేయటానికి గల మూల కారణము, దే వాంట్ టు డిస్టర్బ్ ఇండియా. దే వాంట్ టు డిస్టర్బ్ ఇండియన్ సిటిజన్స్. ఇది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే పాకిస్తాన్ పరిస్థితి ఏంటండి చెప్పండి, మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. అరే పాకిస్తాన్ లో ఉన్నటువంటి యావత్తు మొత్తం జనాభా లెక్కేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ కన్నా ఎక్కువ తల్లి. మేము 140 కోట్ల మంది. మా దేశ జనాభా 140 కోట్లు. అయినా గానీ నేను రాత్రి వాళ్ళ అన్ని కూడా చూశాను. అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎంత కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే వారు ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనేమంటానంటే మొర్గే కుక్క కరవదు. ఇది మనం గమనించాలి. వాళ్ళ దగ్గర అంత సినిమా లేదు. వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏ రకంగా మమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేయగలరు అని చెప్పేసి. కానీ వాడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడి మమ్మల్ని ఇంటర్నల్ గా మమ్మల్ని వీక్ చేయాలి అనేది అతని యొక్క కుట్ర. రెండోది, కాశ్మీర్ ని అతను అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ లోకల్ లైట్స్ వాళ్ళు బయటకు వచ్చి ఈ దేశం అదే ఏడుస్తూ వాళ్ళు క్షమాపణ కోరుతున్నారు. నేనైతే ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరులోను ఈ విశాఖపట్నంలో ఉన్న వాళ్ళనే కాకుండా ఈ దేశంలో ఎవరైతే ఈ 26 మంది చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలకు కూడాను చేతులు జోడించి మనస్ఫూర్తిగా యావత్తు ముస్లిం సమాజం తరపు నుంచి క్షమాపణ కోరాలనుకుంటున్నాను తల్లి. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు కాదు. వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళని ఎందుకని చెప్పారు వీళ్ళు సివిలియన్స్ మీద అటాక్ చేయడం? ఇదాన్ని మీకు నేర్పించింది ఇస్లాం పేరు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ కూడాను మీరు ఈ విధంగా బద్నాం చేయడానికి కుట్ర పన్నుతున్నారంటే ఇది కుట్ర కాకపోతే ఇంకేంటి? మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవరికైనా కానీ అర్థమైపోతుంది. వీఆర్ విత్ నరేంద్ర మోదీ. వీఆర్ విత్ అవర్ ఆనరబుల్ పిఎం నరేంద్ర మోదీ. ఇట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎస్, ఈ అంశం కాకుండా వేరే అంశాల్లో నాకు అనేకమైనటువంటి మిస్ ఒపీనియన్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గురించి మనం మాట్లాడుకున్న పరిస్థితి తీసుకొచ్చాం కాబట్టి ఇప్పుడు ఒకటే విషయం ఏంటంటే ఈ మధ్య వక్ఫ్ బోర్డ్ బిల్లు పాస్ అయ్యింది. దానికి సంబంధించి ఇప్పుడు దానికి నిరసనగానే అక్కడ అటాక్ జరిగింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? అమ్మా, మేము మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను మీకు ఇది చెప్పటానికి మాట్లాడటానికి అసలు కనీసం జ్ఞానమైనా ఉండాలి, కనీసం ఇదైనా ఉండాలి. ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారో, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి ఇప్పుడు నేను ఇది కావాలని చెప్పేసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కి జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఎజిటేషన్స్ ఉన్నాయో వాటిని తప్పుదోవ పట్టించడానికి ఇది ఎవరో కావాలని చెప్పి చేశారని చెప్పి నేను చెప్తే ఎలా ఉంటుంది? మీరు ఒక కోణం తీసుకుంటే నేను ఒక కోణం తీసుకుంటాను కదా. మనం ఒకరి మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం తప్పించి ఇంకేం మిగలదు. కానీ వాస్తవానికి అది లేదు. అరే ఇక్కడ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటి? సరే, కాసేపటికి మీరు చెప్పిన వాదనే నేను కాసేపటికి తీసుకుంటాను. అరే మీ దగ్గర ఏదైతే ఈ ఉంటారు నిఘా వ్యవస్థ ఉందో, ఏదైతే సెక్యూరిటీ ఇది ఉన్నాయో, ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి?
హోంమంత్రిత్వ శాఖ ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నర్ చేతిలో ఉంటుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందా? ఇక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారి చేతిలో ఉంటుందా, లేకపోతే గవర్నర్ చేతిలో ఉంటుందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉమర్ అబ్దుల్లా చేతిలో ఉంటుందా? ప్రతి చిన్న పిల్లవాడికి తెలుసు ఆ కాశ్మీర్ యొక్క బాధ్యత పూర్తిగా కూడాను కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి. మళ్ళా మీరు ఎందుకని చెప్పేసి కాపాడలేకపోయారు అని చెప్పేసి ఈ సమయంలో ఈ ప్రశ్నను లేవదీస్తే మిమ్మల్ని, మా దేశాన్ని మేము కించపరుచుకున్నట్టు అవుతుందని మేము ఆ ప్రశ్నను లేవదీయట్లేదు. మేము ప్రశ్నించడం లేదు ఆ ప్రశ్నని ఇప్పుడు. ఎందుకంటే మమ్మల్ని మేము ఇప్పుడు మేము కోట్లాడుకోవడం కాదు. ఆ ఎదవ ఎవరైతే ఈ పని చేశాడో వాడి మీద మనం అందరం కలిసి వాడి మీద ఎగ్నెస్ట్ గా నుంచోవాలి. ఇప్పుడు నీ తప్పు నీది, లేకపోతే నీకు చేత కాలేదు, నువ్వు దిగిపో, లేకపోతే ఇంకొచ్చి ఈ మాటలు మాట్లాడట్లేదు. మీరు గమనించండి, అపోజిషన్ పార్టీస్ కూడా మాట్లాడట్లేదు. వీఆర్ విత్ నరేంద్ర మోదీ అంటున్నాం. ఎస్, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది మీరు ఏదైతే నేచురల్ జస్టిస్ ఉందో ఆ నేచురల్ జస్టిస్ కి వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఇది ముమ్మాటికి నిజం. కానీ ఈ రోజున దాంతో దీన్ని తీసుకొచ్చి ముడి పెట్టడం అనేది నిజంగా సిగ్గుమాలిన చర్య. దీనికన్నా దారుణమైనటువంటి రాజకీయము ఇంకా వేరేది ఉండదు. దీన్ని రాజకీయం అనరమ్మా, దీన్ని మానవత్వం లేనటువంటి మాటలు అంటారు. అసలు దీనికి సంబంధం ఏంటి? ఏ మాత్రం కూడాను సంబంధం లేదు. ఒకవేళ నిజంగా అటువంటి సంబంధం ఉంటే కనుక ప్రూవ్ చేయండి మీరు. మళ్ళా ఇలాగే మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ గురించి ఇంత సీరియస్ గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా సీరియస్ గా ఉంటే మళ్ళా కాశ్మీర్ లో ఉన్నటువంటి ముస్లింలు మీకు ఎందుకు సహకరిస్తున్నారు? ఎందుకు మీకు మీకోసం ప్రాణాలు త్యాగం చేసేసాడు అతను? ఆ హుసేన్ అనే అతను యువకుడు, 26 సంవత్సరాలు యువకుడు, ఎందుకని చెప్పి ప్రాణాలు త్యాగం చేశాడు? పిచ్చి పట్టిందా అతనికి ఏమన్నా? ఇదంతా ఏంటంటే సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చివేయటం. ఇది ప్రస్తుతానికి నాకు నోటెమ్మటి చాలా వస్తుంది రాజకీయం మాట్లాడాలని చెప్పేసి. కానీ నేను రాజకీయం మాట్లాడలేదు. నన్ను నేను చాలా కంట్రోల్లో పెట్టుకుని లాజికల్ గానే నేను సమాధానం ఇస్తున్నాను తప్పించి రాజకీయం మాట్లాడటం మొదలు పెడితే కనుక వీళ్ళు సమాధానం ఇచ్చుకోలేరు. వీళ్ళు సమాధానం ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. వీళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకు? 2000 మంది పర్యాటకులు ఉన్నప్పుడు అక్కడ మీరు సెక్యూరిటీ ఏం పెట్టారు? అక్కడ మీరు ఎటువంటి సెక్యూరిటీ ఉంది అక్కడ? మీరు తీయండి, మీరు మొత్తం కూడా లెక్కలు తీయండి. ఎందుకని చెప్పేసి సరే ఇదంతా వదిలేయండి. మీ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయా లేవా? ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీకు ఇన్పుట్స్ ఇచ్చిందా లేదా? ఇంతకు ముందు ఏదైతే జరిగిన 2019లో జరిగినటువంటి అటాక్, అది దాన్ని అంటే మన పుల్వామాలో జరిగినప్పుడు కూడాను 3 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. అప్పుడు కూడాను మీరు ఆపలేకపోయారు. ఇప్పుడు కూడాను దాదాపు మీకు 5 నుంచి 6 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ జరగక 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఆ మునీర్ అనే యదవ, ఆ పాకిస్తాన్ కి చెందినటువంటి ఆర్మీ చీఫ్, వాడు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఇదంతా జరుగుతున్నా కానీ అక్కడ 2000 మంది పర్యాటకులు ఉంటే కనీసం ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా అక్కడ లేడంటే కనుక దీని యొక్క బాధ్యత ఎవరు వహించాలి? దీని యొక్క బాధ్యత? నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడేది ఈ బాధ్యత వహించి మీరు రిజైన్ చేయండి అన్న మాట నేను మాట్లాడట్లా. ఈ సమయంలో ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో మేమంతా ఒక్కటి. నా ప్రధాని ఎటువంటి స్టెప్ తీసుకున్నా గానీ వీఆర్ విత్ యూ. మీరు వెళ్ళండి. మీరు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మీరు ఆక్యుపై చేస్తారా, లేకపోతే మమ్మల్ని కూడా మీతో పాటు రమ్మంటారా? అంటే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మరలా రక్తం చిందించడానికి ఈ దేశం కోసం సంసిద్ధంగా ఉంటారు. మరలా మీకు ఇంకోసారి కావాలన్నా కానీ మేము అదే వరుసలోకి ఉంటాం. అందులో అనుమానం లేదు. అందులో అయితే నేను రీసెంట్ గా ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో దానికి మొన్న శుక్రవారం రోజు అసదుద్దీన్ ఓవైసీ పిలుపు ప్రకారం అందరూ నమాజ్ కి నల్ల బ్యాండ్లు అంటే నల్ల దారాలు కట్టుకొని వెళ్ళారు, నల్ల పట్టీలు. కానీ దీనికి అదంటే నిరసనగానే. కానీ అందులో ముఖ్యంగా అందరూ పాకిస్తాన్ ముర్దాబాద్ అని అంటుంటే కొంతమంది మాత్రం అందులో ఓల్డ్ సిటీలోనే ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని, పాకిస్తాన్ జిందాబాద్ అని కూడా అన్నారు. అంటే కొంతమంది అంటే ముస్లిమ్స్లోనే కొంతమంది ఇలా కూడా ఉన్నారు, అంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొక పక్క అందులో ఒక ముస్లిం ఏమన్నారంటే యాంటీ సెక్యులర్ పార్టీలు దేశంలో ఎక్కువయ్యాయి కాబట్టే ఇప్పుడు మతాల పేరిట దాడులు అవుతున్నాయి అని అంటున్నారు. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చూడండమ్మా, ఈ స్టూపిడ్స్ ఎవరైతే ఈ మాటలు మాట్లాడుతున్నారో వీళ్ళపై యుఏపిఏ కింద కేసులు కట్టమని చెప్పండి ప్రభుత్వాలను. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ దేశ ఇంటిగ్రిటీపై, ఈ దేశ భద్రతపై ఎక్కడ కూడాను ఆవగింజంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. మా యొక్క పూర్వీకులు, మీ పూర్వీకులు, మా పూర్వీకులు అందరూ కలిసి రక్తాన్ని చిందించి అనేకమైనటువంటి త్యాగాలు చేసి దాని తర్వాత ఈ దేశాన్ని మేము
స్వాతంత్రం తీసుకొచ్చుకున్న తర్వాత కూడాను ఏదైతే ట్విన్ నేషన్ థియరీ ఉందో ఆ ట్విన్ నేషన్ థియరీగా యాంటీగా నుంచున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి మాటలు ఎవడైనా ఒకళ్ళో ఇద్దరో కాదు, లేకపోతే ఒక పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఇటువంటి, ఎందుకంటే మీరు నేను ప్రత్యక్షంగా చూశాను అంటున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఇటువంటి వాళ్ళు ఎవరు అనేది గుర్తుపట్టి మీరు కంప్లైంట్ పెట్టండి. నేను చెప్తున్నాను, నేను మీకు హూ ఎవర్ ఇట్ మే బి, వాడు ఎంత పెద్దవాడైనా కూడా కానీ ఇక్కడ ఉండి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ శ్వాసని పీలుస్తూ నువ్వు ఈ దేశంలో నివసిస్తూ పక్క దేశం గురించి మాట్లాడితే దుబ్బే ఎక్కడికి. నేనే చెప్తాను ఆ మాట, ఇంకోటి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. అది తప్పు, ముమ్మాటికి తప్పు. అది మళ్ళీ అది ఏ రకంగా ఎవరు ఏంటి అనేది మనం అక్కడ చూడాల్సినటువంటి అవసరం లేదు. మాకు తెలిసినంత వరకు మా పాకిస్తాన్ ని మేము లెఫ్ట్ లెగ్ తో తన్ని మా దేశం భారతదేశంగా మేము భావించి ఇక్కడికి వచ్చి జీవిస్తున్నాము. ఇక్కడ మా యొక్క పూర్వీకుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ ఈ దేశంలో అన్న బాబాయ్ నువ్వు ఫోన్ చేశావు అన్న, నువ్వు నాకు ఎప్పుడైనా తెలుసా, నువ్వు నాకు నేను నీకు ఎలా మాట్లాడాను, చాలా బాగా ఎటువంటి ఆప్యాయతం అంటే నా గొప్పతనం గురించి మాట్లాడలేదు తల్లి. ఇది మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు. నువ్వు బుర్కా వేసుకొని లేవు, నువ్వు నా చెల్లివి కాదు, నువ్వు నా తల్లివి కాదు, పోమ్మా అని చెప్పేసి మాట్లాడతారా నీతో? ఎవడన్నా మాట్లాడతాడు అలాగా? కడుపు అన్నం తినేవాడు ఎవడు మాట్లాడు. ఇక్కడ అటువంటి ఆప్యాయత ఉంది. ఇక్కడ ఆ ఆప్యాయతలను దెబ్బతీయడానికి అటువంటి ఏదైతే రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ ని కుకిటి వేళ్లతో వీక్ చేయాలని చెప్పేసి కొంతమంది ప్రయత్నము. ఆ ప్రయత్నంలో భాగము ఇక్కడ దేశంలో నివసిస్తున్నటువంటి వాళ్లే. ఇక్కడ దేశంలో మీరు ఇందాక చెప్పినట్టు ఎవడైతే పాకిస్తాన్ జిందాబాద్ చెప్పాడో అటువంటి లఫంగి నా కొడుకులు ఇప్పుడు ప్రతిదాన్ని కూడాను ముస్లింలే అని చెప్పేసి చెప్తున్నటువంటి ఇటువంటి వేధవలు, వీళ్ళు ఇద్దరు వల్లనే ఇటువంటి ప్రాబ్లం. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ తీసి మనం పక్కన పెడదాం. మనం బయటకు వస్తే మనం భారతీయులము, మేమందరం భారతీయులం, మేము గర్వంగా చెప్తాం. ఈ మొత్తం ప్రపంచంలో ముస్లింలు సగర్వంగా తలెత్తుకొని జీవించేటటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది నా భరతమాత అని చెప్పేసి. దిస్ ఈస్ వాట్ ఫ్యాక్ట్ ఈస్. మొత్తం ప్రపంచంలో 56 దేశాలు ఉన్నాయి. మీరు నాకు 56 దేశాల వాళ్ళు నాకు గ్రీన్ కార్డ్ ఇచ్చినా కానీ నేను వెళ్ళను. నేను ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా ఇచ్చినా కానీ వెళ్ళను తల్లి. నేను చావటానికైతే మటుకు చచ్చిన తర్వాత అక్కడ కాస్త చోటు దొరికిద్దంటే దానికి సిద్ధం అవుతాం. ఎందుకంటే అక్కడ ప్రవక్త గారు ఉన్నటువంటి స్థలం కాబట్టి అది ఒక దీంతో ఆ ప్రవక్త గారి మీద ఉన్నటువంటి ఒక అభిమానంతో ఆ మాట అంటాం. అంతేగాని అసలు మీరు ఇక్కడ 56 దేశాల వాళ్ళు ఇచ్చినా కానీ మేము వెళ్ళం అంటున్నాం అంటే ఇక్కడ నన్ను ఎంత బాగా నన్ను చూసుకున్నా. ఈ గొప్పతనం ఎవరిది? ఈ గొప్పతనం ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలదా? కాదు. ఈ గొప్పతనం మీది. ఈ గొప్పతనం ఇక్కడ నివసిస్తున్నటువంటి మెజారిటీ సోదరులది. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ సోదరులు మమ్మల్ని ఆదరించకపోతే నేను మీతో ఎందుకు నేను మీకు కలిసిపోయేవాడిని? మినిమం కామన్ సెన్స్ కదా నాన్న ఇది. రెండవది, మీరు ఇందాక చెప్పినట్టుగా అసదుద్దీన్ అవైసీ గారు కాదమ్మా, నేను ఐ థింక్ 48 hours బిఫోర్ ఒక టీవీ డిబేట్ లో, సరే మీ టీవీ ఛానల్లో కూర్చొని ఆ టీవీ పేరు తీసుకోకూడదు, ఒక టీవీ డిబేట్ లో నేను ఓపెన్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే, ఏ రకంగా అయితే మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్స్ కి మీరు నల్ల రిబ్బన్లు ధరించి దాని తర్వాత మీరు రోడ్ల మీదకి వచ్చి దాని తర్వాత నమాజుల్లో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు నిర్వహించారో, 26 మంది హిందువులు చనిపోతే మేము వాళ్ళ కోసం ప్రత్యేక ప్రార్థనలు ఎందుకని చెప్పేసి నిర్వహించకూడదు, ఎందుకని చెప్పేసి మేము రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిర్వహించకూడదు, ముస్లిం సమాజం మొత్తం కూడాను బయటకు వచ్చి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అందరికన్నా ముందు ఫస్ట్ ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు కూడాను ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఏదైతే పాకిస్తాన్ దిష్టి బొమ్మ ఉందో ఆ పాకిస్తాన్ దిష్టి బొమ్మను అదే రోజు కాల్చివేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి అది స్టార్ట్ అయింది. ఇప్పుడు అది మొత్తం రాష్ట్రం కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడాను పాకిస్తాన్. చాలా మంచి స్టెప్ సార్. ఎందుకంటే ఇప్పుడు అందరం ఐక్యతతో ఉన్నాము అని చెప్పేసి తెలపడానికి ఇదే మంచి సమయం. కానీ ఇప్పుడు దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ పైన, సింధు నది జలాలను మేము ఇవ్వము అని చెప్పేసి 1960 ట్రీటీ రద్దు చేస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. అండ్ సార్క్ అండ్ ఇంకా ఇతర వీసాలతో మన దేశంలో ఉన్న పాకిస్తానీలు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు. సో ఇవన్నీ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారా ఆ దేశాన్ని? మీకు ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తానమ్మా మీకు. ఖచ్చితంగా ఇందులో నేను దేశం ఏదైతే ఈ ప్రధాని ఈ దేశం ఏదైతే స్టెప్ తీసుకుంటుందో ఆ స్టెప్ తో సమీనా వాతానా అంటే లబ్బైక్, ఐఎమ్ విత్ యూ, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు, నో క్వశ్చన్ ఆన్ దట్. ఎందుకంటే అది నేను ఇక్కడ కూర్చొని నేను మాట్లాడటానికి నాకు ఎటువంటి రైట్ లేదు.
ఓకే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాళ్ళు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటారు, ఏ స్టెప్ తీసుకున్నా గానీ నా దేశంతో పాటు నేను నుంచోవడమే నాకున్నటువంటి ప్రథమ కర్తవ్యం. హ్మ్. ఆ! ఇప్పుడు మీరు అడిగారు ఏదైతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అని జెప్పేసి. నాకు ఓకే. తెలిసినంత వరకు ఏదైతే వార్ ఉందో, వార్ ప్రతిదానికి పరిష్కారం కాదు. పరిష్కారం ఏమాత్రం కూడా గాదు. వీళ్ళకి కానీ వీళ్ళకి బుద్ధి చెప్పాలి. వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే గనక వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా అయితే కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థపై వీరు నట్టి విరగ్గొట్టేలాగా వీళ్ళు చేసినటువంటి ఏదైతే కుట్ర ఉందో, ఈ కుట్రని కరెక్ట్ గా తిప్పికొట్టాలంటే గనక పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థని సునాతునకలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ అక్కడ ₹140 వాటర్ బాటిల్, ఒక లీటర్ వాటర్ బాటిల్ ₹140. ఆల్రెడీ ఒక లీటర్ పాలు వచ్చేసి మీకు ₹240. అదే విధంగా మీకు ఒక 4 ముక్కలు ఉండేటటువంటి బ్రెడ్ ప్యాకెట్ ₹400 అమ్ముతున్నారంట. ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఆ దేశం ఉంది. వాళ్ళకి కరెక్ట్ గా ఆర్థిక పరమైనటువంటి దెబ్బ కొట్టాలి. కొడితే గనక గిలగిలలాడిపోతారు. వాళ్ళపై మనం అసలు అటాక్ కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా కొన్ని 4 రోజులు పోతే కనుక అక్కడ ఉన్నటువంటి లోకల్ ఏదైతే ప్రజలున్నారో వాళ్ళే తిరగబడి మేము ఇండియాలో మేము కలిసిపోతాం అని చెప్పేసి వచ్చేసినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే అక్కడ ప్రతిసారి కూడాను ఆర్మీకిను అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్యలో వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆర్మీ ఏమో హస్తగతం చేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ ఏమో హస్తగం చేసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తుంటాయి. కాబట్టి వీటి మధ్యలో ఏంటంటే సామాన్య ప్రజలు అక్కడ నలిగిపోతుంటారు. చూడండి అక్కడ కూడాను అందరూ ఇటువంటి వాళ్ళే ఉంటారా అంటే కనుక అందరూ ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక వేరే విధంగా ఉండేది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడాను మంచి ఆలోచించే వాళ్ళు ఉంటారు. మా జీవితాలు ఏదో మేము బతకాలి అని చెప్పేసి కోరుకునే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా. డెఫినెట్ గా ఏంటంటే వాళ్ళు కూడా ఎన్ని రోజులు సహిస్తారు చెప్పండి, ఎన్ని రోజులు భరిస్తారు చెప్పండి. ఇటువంటి యథో పనులను ఎవరు కూడాను ఎంకరేజ్ చేయరు. ఓకే. సో ఫైనల్‌గా ఇప్పుడు యుద్ధం చేస్తే బెటర్ అంటారా? ఎందుకు అంటే ఇప్పటికి మేము యుద్ధం చేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్క యువకుడు రెడీ అవుతున్నారు. అంటే మన దేశంలో. అంటే ఇప్పుడు యుద్ధమే సబబంటారా? లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక పరంగా దెబ్బతీసే టైప్‌గా మనం నడుస్తుంది చర్చలు. సో ఎలా వెళ్తే బావుంటుందంటారు? నా ఒపీనియన్ పరంగా నా మనసులో ఉన్నది నేను నీకు చెప్తున్నా తల్లి. అదేంటంటే యుద్ధం జరగాల్సిందే. ఆ యుద్ధము పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్‌ని మాత్రమే కాదు, కాశ్మీర్‌నే మొత్తం పాకిస్తాన్‌నే కాదు, అఖండ భారతదేశంలో ఎన్నైతే దేశాలు ఉండేవో వాటన్నిటిని కూడాను కైవసం చేసుకొని మనం అఖండ భారతంగా మనం ముందుకు అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అడుగు నరేంద్ర మోదీ గారు ఏమని చెప్పండి, ఎవడైనా ముస్లిం సోదరుడు నరేంద్ర మోదీ గారిని ఒక్క మాట అన్నా గాని నేను ఊరుకోను. ఆ! ఒక్కొక్కడికి తాట్లు చెమడాలు అలుస్తాను. ఓకే. ఎందుకంటే అది దేశ సమగ్రతకి చెందినటువంటి అంశం. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా మామూలే. మళ్ళా అది మామూలే. మేము ఇంట్లో సమస్య మేము ఇంట్లో పోట్లాడుకుంటాం. 100 అంతే. మాటలు మాట్లాడుకుంటాం. సో చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం. సో చూసారు కదా, ఇప్పుడు ఫారూక్ షుబ్లీ గారు చెప్తున్న విషయాలు ఏంటంటే ఖచ్చితంగా మేము నరేంద్ర మోడీతో ఉంటున్నాము, దేశం మాది అంటే భిన్నత్వంలో ఏకత్వం, సెక్యులరిజం ఈ మొత్తం ఈ దేశంలోనే ఉంది, ఈ దేశంలోనే ఉంటాము, ఈ మిగతా ఏ దేశం వచ్చి మాకు గ్రీన్ కార్డ్ ఇచ్చినా మేము వెళ్ళము. అలాంటిది పాకిస్తాన్ అని చెప్పేసి మమ్మల్ని పాకిస్తానీయులుగా జనరలైజ్ చేసి మాట్లాడొద్దు. అండ్ ఒక ఉగ్రవాదంలో ముస్లిమ్స్ ఉన్నారు ఓకే, కానీ ఆ ముస్లిమ్స్కి ఇస్లామిజం తెలీదు అని చెప్పేసి అని అంటున్నారు. అసలు మాకు ప్రవక్త చెప్పిన విషయాలు వేరు, అక్కడ వాళ్ళు చేస్తున్న విషయాలు వేరు. వాళ్లకు వేరే ఆలోచన ఉంది కాబట్టే ఇలాంటి